ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం అవతరించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అధ్యక్ష, రాష్ట్రంలో రైతులు తమ పంటకి గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వ మద్దతు లేక అనేక అవస్థలు పడుతున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వల్ల ఎవరికి ఉపయోగం లేదు అధ్యక్ష. అసలు మీరు సభకు ఎందుకు వస్తున్నారు అధ్యక్ష? నాకైతే తెలియదు అధ్యక్ష. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అవుతున్నాయి అధ్యక్ష. ఇక పేదవాడికి విద్య మరియు వైద్యం అందని ద్రాక్షేనా? ఒక తల్లికి వందనం. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఒక విద్యాశక్తి. ఇవన్నీ చూసి వీళ్ళకి మైండ్ బ్లాక్ అయింది అధ్యక్ష. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామని మేము చెప్పామా, చేశామా? అసలు వీరికి ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు అధ్యక్ష. అధ్యక్ష, దేశ భవిష్యత్తుకి మరియు ఆర్థిక గమనానికి సరికొత్త నిర్వచనం చెప్పే జిఎస్టీ అంటే నా దృష్టిలో గ్రాస్ సేవింగ్స్ ట్రిపుల్, అలాగే జిఎస్టీ అంటే గ్రాసరీ సేవింగ్స్ ట్రిపుల్. ఇదంతా ఒక మాయ అని స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. రైతు దేశానికి వెన్నెముక్క, రైతు రాజు అని నినాదాలు ఇస్తారు అధ్యక్ష. కానీ వాస్తవంగా భూమిని నమ్ముకున్న రైతు బలహీనుడు, భూమిని సొమ్ము చేసుకుంటున్న దళారీ వ్యాపారి బలవంతుడు. ఇది నిజం కాదా అధ్యక్ష? జిఎస్టీ అమల్లోకి వచ్చి 2 నెలలు అయ్యింది. విత్తనం అధ్యక్ష, వినియోగ వస్తువులపై జిఎస్టీ 5% ట్యాక్స్ స్లాబ్ లో ఉంది అధ్యక్ష. టూత్ పేస్ట్, బ్రష్, సోప్. అధ్యక్ష, గత కొన్ని సంవత్సరాలుగా ధరలు విపరీతంగా పెంచి ఇప్పుడు కొంత తగ్గించి పండగ చేసుకోమంటే ఎలా అధ్యక్ష? ఇది జిఎస్టీ వల్లేదు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాలుగా ధరలు విపరీతంగా పెంచి ప్రజలు అలవాటు పడేలా చేసి ఇప్పుడు కొంత తగ్గించి పండగ చేసుకోమంటే ఎలా అధ్యక్ష? అధికార పక్షం వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు అధ్యక్ష, భ్రమలో. అలాగే థర్మామీటర్ పై ఉండే జిఎస్టీని 18% నుండి 5%కు వచ్చేలా చేశాం అధ్యక్ష. ఇది ప్రతి పేదవారికి ఆరోగ్య బిల్లులను తగ్గిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మాటలు చాలా విసుకొంపుగా ఉన్నాయి. బ్యాంకులలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేని పేదవారు బీమా ప్రీమియం చెల్లించగలరా? ఎల్కేజీ చదువులకే ₹1,00,000 కట్టమంటున్నారు. ఇంకా విద్య అందుబాటులో ఎప్పుడు వస్తుంది? వాషింగ్ మెషిన్ లాంటి గృహోపకరణాలపై జిఎస్టీ 28% నుండి 18%కి తగ్గించారు అధ్యక్ష. ఇది ప్రజల వినిమయ శక్తిని పెంచి భాగాలు 90% విదేశీ తయారు ఉన్నాయి అధ్యక్ష. ఇది ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ ఎలా సాధ్యమవుతుంది అధ్యక్ష? చేస్తుంది అధ్యక్ష. సిమెంట్ పై జిఎస్టీ 28% నుండి 18%కి తగ్గించారు. అలాగే దీని వలన రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. కానీ పేదవాడి స్వంతింటి కళ ఎలా నెరవేరుతుంది? జిఎస్టీ 2.0 విప్లవం తీసుకొచ్చింది అధ్యక్ష. పెట్రోల్ మరియు డీజిల్ హైబ్రిడ్ కార్లు, ఎల్పిజి. అధ్యక్ష, ఇవన్నీ ఎందుకు? పర్యావరణ అనుకూల సైకిల్ ధరలను తగ్గించండి. లేదా అధ్యక్ష, జిఎస్టీ కారణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 6,000 కోట్ల రెవెన్యూ నష్టం సంభవిస్తుంది. విదేశీ పరిశ్రమలు జిఎస్టీ 2.0 వలన ప్రోత్సాహం లభిస్తుంది. జిఎస్టీ అనేది దేశం మొత్తం మీద ఒకే విధంగా జిఎస్టీ క్యాసినోలు, లాటరీ, ఆన్లైన్ గేమింగ్ పై 40% విధించారు అధ్యక్ష. అకలలో వస్తువులైన 5% పన్ను పరిధిలోకి వచ్చింది. 2.0 మన భారతదేశంలో 22 సెప్టెంబర్ 2025 నుండి అమలులోకి వచ్చింది అధ్యక్ష. స్థానిక యువతకు ఉపాధి కల్పించి మరియు స్వదేశీ పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చి ఈ తీర్మాన్ని వైద్య, ఆరోగ్య, బీమా పరిశ్రమలను మరియు అన్ని రంగాల్లో మేము చేసిన ఈ సూచనలను, అలాగే జిఎస్టీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. మన దేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అధ్యక్ష. ఇది ఇలాగే ముందుకు కొనసాగాలంటే జిఎస్టీ చాలా అవసరం అధ్యక్ష. సభకు నమస్కారం. ఇంతటితో సభ సమాప్తమైంది.